ఫ్రెండ్స్, అమరావతి కథ మారిపోయింది. నిన్న అమరావతిలో 15 బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ఈవెంట్ పెట్టారు కదా. అక్కడికి వచ్చిన నిర్మలా సీతారామన్ గారు, మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడింది వింటే సిబిఎన్ గారి అమరావతి గేమ్ ఓవరా అని అనిపించింది. ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారు పవర్లోకి వచ్చాక ఆయనకి ఇంత పెద్ద షాక్ ఆన్ ద ఫేస్ ఇన్ ద పబ్లిక్ తగలడం ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే కూడా మీకు అర్థమైపోద్ది మ్యాటర్. ఆవిడ సిబిఎన్ గారికి అంత పెద్ద షాక్ ఏమిచ్చారో ఇండైరెక్ట్ గా చెప్పకుండా చెప్పిందేంటో మనం ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ బెంగళూరు దగ్గరికి వెళ్దాం. బెంగళూరులో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ పరిస్థితి చూస్తే ఐటీ సెక్టర్ జాబ్స్ లో సాలరీస్ ఎలా ఉన్నాయి అన్న దానికి ఒక ఇండికేషన్ వస్తుంది. బెంగళూరు లాంటి సిటీలో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ కి అసలు కరువే లేదు. మీకు ఎలాంటి ఆప్షన్స్, ఎలాంటి వెరైటీస్ కావాలన్నా అక్కడ అన్ని దొరుకుతాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మంగోలియన్, చైనీస్, కాంటినెంటల్, యూ నేమ్ ఇట్, యూ విల్ హ్యావ్ ఇట్. ఇలాంటి సిటీలో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ కి జనాలు రావడం తగ్గిపోతుందంట. దాని వెనక రీజన్స్ ఏంటి అండ్ దాన్ని చూసి మన ఆంధ్రాలో ఫుడ్ మీద ప్యాషన్ తో రెస్టారెంట్స్ ని రన్ చేసే వాళ్ళు, ఫుడ్ మీద ప్యాషన్ తో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళ ముందు ఎలాంటి రిస్క్స్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత లాస్ట్ లో చైనా చేస్తున్న లేటెస్ట్ ఇన్నోవేషన్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక డైనోసార్ అనేది మన అందరికీ తెలుసు. కానీ వాళ్ళు న్యూ ఏజ్ టెక్నాలజీస్ లో, మోడర్న్ టెక్నాలజీస్ లో కూడా యుఎస్ తో కంపీట్ చేస్తా డామినెంట్ పొజిషన్ లోకి రావడం ట్రై చేస్తున్నారు విత్ దేర్ లేటెస్ట్ ఇన్నోవేషన్స్. కెన్ యూ బిలీవ్? చైనా ఒక కాపీ క్యాట్ జనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ గా ఉండే కంట్రీ ఇప్పుడు వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ న్యూ డ్రగ్ డెవలపర్ గా చైనా ఉంది ఇప్పుడు. కెన్ యూ ఈవెన్ బిలీవ్ దట్? సో చైనాని అడ్వాన్స్ చేస్తున్న ఈ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఏంటి? ఇన్ని ఇన్నోవేషన్స్ రావడానికి కారణాలు ఏంటి? ఏం డిఫరెంట్ గా చేయడం వల్ల చైనా ఇంత ర్యాపిడ్ గా అడ్వాన్స్ అవుతా ముందుకెళ్తుందో డిస్కస్ చేసి విల్ కన్క్లూడ్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫ్రెండ్స్, నిన్న అమరావతిలో ఆ 15 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ వేశారు కదా, ఆ ఈవెంట్ జరిగింది కదా. అందులో సిబిఎన్ గారి ఎక్స్ప్రెషన్, ఎస్పెషలీ వెన్ నిర్మలా సీతారామన్ గారు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఆవిడ మాట్లాడుతున్నప్పుడు సిబిఎన్ గారి ఎక్స్ప్రెషన్ చూస్తే, చూడడం ఎందుకు, మన సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఎందుకు లేని కానీ ఆవిడ మాట్లాడింది ఏంటో చూద్దాం. ఇప్పటిదాకా సిబిఎన్ గారు ఇంత పెద్ద షాక్ కి గురవడం నేనైతే చూడలా. మీరు క్లోజ్ గా వింటే నిర్మలా సీతారామన్ గారు చెప్పకుండా చెప్పిందేంటో మీరు గమనించగలిగితే దేర్ ఎండ్స్ ద స్టోరీ. మీకు కూడా అమరావతి స్టోరీ మారిపోయింది అని చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే భయం వేసింది. ఆవిడ చెప్పింది మీరు సరిగ్గా వింటే, ఆవిడ చెప్పింది మీకు అర్థమైతే, మీకు, నాకు, మనలాంటి వాళ్ళందరికీ వెన్నుపూసలు షివర్ అవుతాయి. అండ్ ప్లీజ్ నోట్, ఐ రెస్పెక్ట్ హర్ ఫర్ వాట్ ఎవర్ షీ సెడ్ ఇన్ దట్ ఈవెంట్. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చిన డాన్సులు వేస్తే వాళ్ళందరికీ ఎలాంటి గతి పడతదో ఇదొక కేస్ స్టడీ. మీకు ఇప్పుడు ఆవిడ మాట్లాడి చూపిస్తాను. అంటే రేపు పొద్దున అమరావతి ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అయితే, సిబిఎన్ గారి అమరావతి మిజరబుల్ ఫెయిల్యూర్ గా రేపు పొద్దున ఫ్యూచర్ లో మిగిలితే అది మన స్టేట్ స్వయం కృతాపరాధమే అవుతుంది తప్ప, సిబిఎన్ గారు ప్లాన్ చేసిన అమరావతి ఒక డిజాస్టర్ అయితే అది సిబిఎన్ గారి ఫెయిల్యూర్ అవుతుందే తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆవిడ చెప్పకుండా ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఎలాంటి దాపరికం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు ఆన్ రికార్డ్ పబ్లిక్ లో చెప్పారు. ఆవిడ చెప్తున్నప్పుడు సిబిఎన్ గారి ఎక్స్ప్రెషన్స్ మీద చాలా క్లోజ్ అటెన్షన్ పే చేయండి. ఇన్ఫాక్ట్ అమరావతి కథ నిన్నటి దాకా ఒక లెక్క, నిన్నటి తర్వాత నుండి ఒక లెక్క. నవంబర్ 28 గుర్తుపెట్టుకోండి. అండ్ చూసే ముందు మీకు ఒక క్వశ్చన్. జనరల్ గా అలాంటి ఈవెంట్ లో సిబిఎన్ గారు ఏం మాట్లాడతారు? సీఎం గా సిబిఎన్ గారు, మేడం మా అమరావతి డెవలప్మెంట్ కోసం మీరు ఇది చేయాలి, అది చేయాలి, మాకు ఈ సపోర్ట్ కావాలి, అందులో సపోర్ట్ కావాలి, ఇందులో సపోర్ట్ కావాలి అని అడుగుతారు, విచ్ ఇస్ క్వైట్ నార్మల్. సేమ్ అనుకున్నట్టే అలానే అడిగారు. అండ్ దానికి రెస్పాన్స్ గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం? భలే వాళ్ళండి, మనం అందరం అలయన్స్లో పార్ట్నర్స్, మీకు మేమున్నాము, మీరు ముందుకెళ్ళండి, మీ అమరావతికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే మేము ముందుండి నడిపిస్తాము, మీరు పదండి అని చెప్పి అనాలని కోరుకుంటాం. కానీ సిబిఎన్ గారు మాత్రం అందులో సపోర్ట్ చేయండి, ఇందులో సపోర్ట్ చేయండి అని అడిగారు. కానీ ఏది ఫార్మర్స్ నెగ్లెక్ట్ చేస్తా, ఏపీలో అడ్మినిస్ట్రేషన్ ని గాలికి వదిలేస్తా, లక్షల కోట్ల అప్పులు ఎడా పెడా కేర్లెస్ గా తీసుకొస్తా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని గంగలో కలిపేసిన సిబిఎన్ గారు మాకు ఇందులో సపోర్ట్ చేయండి, అందులో సపోర్ట్ చేయండి అని అడిగారు. కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నారో తెలుసా? చూడండి, విని తరించండి. సీఎం సిబిఎన్ గారి గేమ్ ఓవరా అనే క్వశ్చన్ నాకు ఎందుకు ఎరేజ్ అయిందో మీకే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ క్యాపిటల్ ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది. అది మొదలు పెట్టారు చీఫ్ మినిస్టర్ గారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ
కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ and I'm thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andaru present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, financial district was first in Hyderabad when he was chief minister. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ రోబస్ట్ క్యాపిటల్ ఫర్ అ వెరీ ప్రాస్పరస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. మై గుడ్ విషెస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ రిక్వెస్ట్ ద బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి. It cannot be that you come here, you set up branch, all right, you've got a regional headquarters. అది మాత్రం చాలు. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మర్చిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత. సో దానికి మీరు కాంప్రిహెన్సివ్ గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్. మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. క్లోజ్ గా గమనించారా ఆవిడేమన్నారో? నేను చెప్పేవి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో కానీ ఎక్కడ ఎవరు ఈ పాయింట్ని డిస్కస్ చేయలేదు. మీకు సస్పెన్స్ రివీల్ అయ్యే ముందు కావాలంటే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. నేను రివీల్ చేసే ముందు ఆవిడేమన్నారంటే, కొత్తగా ఒక క్యాపిటల్ కట్టడం అనేది పెద్ద బ్రహ్మ యజ్ఞం లాంటిది. ఒక డీటెయిల్డ్ ప్లాన్తో కొత్త క్యాపిటల్ కట్టడం సామాన్యమైన పని కాదు. సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తో ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఏది మనకు తెలుసు, సైంటిఫికల్ గా అమరావతినే ద బెస్ట్ క్యాపిటల్ లొకేషన్ అని ఎన్ని టెక్నికల్ కమిటీస్ చెప్పాయో చెప్పలేదో మనకి తెలుసు. ఆవిడకి మోదీ గారికి ఇంకా బాగా తెలుసు. అలాంటిది ఆవిడ ఎంత సున్నితంగా ఆ పాయింట్ టచ్ చేస్తా, సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తో ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశాయి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి మేము ఉన్నాము అని అనలేదు ఆవిడ. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఫౌండేషన్ స్టోన్స్ వేశాయి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. అంతే కదండి. సిబిఎన్ గారి లాగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని చీఫ్ మినిస్టర్ కి ఇష్టం వచ్చినట్టు రెక్లెస్ గా అప్పులు ఎడాపెడా తీసుకుంటున్న సీఎం కి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటామని ఎవరంటారు? దాట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్. ఐ రెస్పెక్ట్ హర్ ఫర్ సేయింగ్ దట్. ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ అన్ని మోదీ గారి దగ్గర క్యూ కడతాయి సీఎం సిబిఎన్ గారిని అలా దూరం పెట్టకపోతే. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నారు విన్నారా? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్. సిబిఎన్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది హైదరాబాద్ లో ఫస్ట్ ఆయన టైంలోనే స్టార్ట్ చేశారు. అవి చేసిన ఆయనకే మళ్ళీ ఇప్పుడు అదే ఈ అమరావతిలో కట్టడం అనే బాధ్యత వారికే వచ్చింది. ఇట్ ఆల్సో మీన్స్ దాట్ హీర్ ఇస్ ద మాస్టర్ స్ట్రోక్. హిస్ షోల్డర్స్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇవి అమరావతిలో కట్టడం అనే బాధ్యత మళ్ళీ ఆయనకే వచ్చింది. ఆయన భుజాలే ఈ బాధ్యత తీసుకోవాలి అని వేలుని ఆయన వైపు చూపిస్తా ఇంగ్లీష్ లో చెప్పారు. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని
మోస్కెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. విన్నారుగా, అంత రెస్పాన్సిబిలిటీ మోస్కెళ్ళి డెలివర్ చేసే కేపబిలిటీ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. గమనించారా? నా రీడింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటంటే, ఈయన సిబిఎన్ గారి ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ కి మేము బాధ్యత తీసుకోలేము అని చాలా గ్రేషియస్ గా సటిల్ గా చెప్పారు. ఆవిడే కాదండి, కొత్తగా ఫామ్ అయిన స్టేట్ ని ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుకొని గాలిలో మేడలు కట్టే వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు? ఇలానే డీల్ చేస్తారు, మీ చావు మీరు చావండి అని అంటారు. లేదంటే ఇంత ఇంప్రాక్టికల్ గా వెళ్తున్న అడ్మినిస్ట్రేషన్ వేల ఎకరాలు ఇప్పుడు మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు అంటారు. నిన్న క్యాబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు. ఇలా చేస్తున్న వాళ్ళని ఇలాగే డీల్ చేయాలి. లేదంటే మోదీ గారు గవర్నమెంట్ విల్ బి అట్ ఫాల్ట్. రేపు పొద్దున మనకిచ్చే వరల్డ్ బ్యాంక్, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మోదీ గారిని అడుగుతాయి, ఏంటండి మీరే అనుమతిస్తున్నారా, మీదేనా దీని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ దేనా అని ఆయన అడుగుతారు. ఏది జస్టిఫై చేయండి అని అడుగుతారు. ఆ తలనొప్పులు ఏమీ లేకుండా ఇది స్టేట్ లెవెల్ ప్రాజెక్టే, వాళ్ళ తలనొప్పులు వాళ్లే పడతారు, వాళ్ళ అప్పులు వాళ్లే చేసుకుంటారు, అది వాళ్ళదే బాధ్యత, వి లెఫ్ట్ దాట్ టు ద స్టేట్స్ డిస్క్రిషన్ అనే పొజిషన్ చూపించారనుకోండి, మనల్ని మన కర్మకే వదిలేసినట్టు ఉంటది. అండ్ అట్ నేషనల్ లెవెల్, నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇది డిజాస్టర్ అయితే మిగతా స్టేట్స్ కి అన్యాయం జరగకుండా ఉంటది. ఐ ఫుల్లీ అప్రిషియేట్ మోదీ గారు అండ్ హిస్ టీమ్స్ స్టాండ్ ఆన్ దిస్. అంతే కదండి, సెన్స్లెస్ ప్రాజెక్ట్స్ మీద ఇప్పుడు తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు డబ్బులు పెట్టారనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. అండ్ ప్లీజ్ నోట్, నేను అమరావతిని వ్యతిరేకించట్లా. అమరావతి సింగిల్ క్యాపిటల్ గా ఉండాలి అని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నాను. ఇప్పటికీ నాది అదే స్టాండ్. బట్ ఐఎమ్ ఛాలెంజింగ్ సిబిఎన్ గారు అప్రోచ్ ఇన్ ద వే హీస్ డీలింగ్ విత్ ఫైనాన్సెస్ టు బిల్డ్ అ క్యాపిటల్ లైక్ దిస్. సో ద పాయింట్ ఈస్, ఇలా సెన్స్లెస్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వాళ్ళ సెన్స్లెస్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారనుకోండి, మనం ఊరుకుంటామా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంటే మన డబ్బులు కూడా వెళ్తున్నట్టే కదా వాళ్ళకి, మనం ఎందుకు ఊరుకుంటాం? సో మోదీ గారు, ఐ సపోర్ట్ యూ ఆన్ దిస్ 100% సార్. అట్ ద సేమ్ టైం అక్కడికి వచ్చిన బ్యాంకర్స్ ని ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమని రిక్వెస్ట్ చేశారో మీరు కేర్ఫుల్ గా విన్నారా? ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత. సో దానికి మీరు కాంప్రిహెన్సివ్ గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. విన్నారా? ఏమైనా ఫార్మర్స్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వండి, వాళ్ళకి ఫేవరబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వండి అని చెప్పడం అని ఉన్నారా? మీ కమర్షియల్ డెసిషన్స్ మీరు తీసుకోండి, బిజినెస్ ప్రాస్పెక్ట్స్ లాగానే అన్నారు. బట్ మేకింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ మోర్ కన్వీనియంట్ టు ఫార్మర్స్, అంతే తప్ప ఎక్కడ ఫార్మర్స్కి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమైనా సపోర్ట్ చేయమని కానీ ఎక్కడా ఏమీ లేదు. బిజినెస్ ప్రాస్పెక్ట్స్ లాగానే చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఎక్కడన్నా మనం డిస్కస్ చేసిన వాటిలో ఫైనాన్స్ మినిస్టర్ గారు మన అమరావతి డెవలప్మెంట్ కోసం చేసిన స్పెషల్ రిక్వెస్ట్ కానీ, స్పెషల్ ఫేవర్ కానీ, స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం అనడం కానీ ఎక్కడైనా ఉందా? దీన్ని విని చప్పట్లు కొట్టుకుంటున్నారు ఏంటి? ఇది విన్న తర్వాత సిబిఎన్ గారి ప్లేస్ లో మీరు నేను ఉంటే మన స్పైన్ షివర్ అవుతుంది. ఇదేంట్రా బాబు, మనం ఎడాపెడా అప్పులు చేసాము, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటారని, ఈవిడేంటి ఇంత పబ్లిక్ గా నా భుజాల మీదే బాధ్యత అని చెప్పేశారు, నేనేమో సంపద సృష్టి అని చెప్పి వారం వేల కోట్ల అప్పులు తీసుకోవడం తప్ప ఏపీకి చేసింది ఏమీ లేదు, ఈవిడ ఇలా వదిలేశారేంటి, రేపు నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని మీరో నేను ఉంటే మన వెన్నుపూసల్లో వణుకొస్తుంది. అలాంటిది ఇంత పెద్ద విషయం జరిగితే అసలు దీని గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆవిడ వచ్చారని ఆవిడతో ఫోటోలు, వీడియోలు చేసి నానా హడావిడి చేసి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప ఇవి ఎవరన్నా ప్రస్తావిస్తున్నారా? ఇందుకనే నేను అనింది, అమరావతి కథ మారిపోయింది. అమరావతి స్టోరీ నిన్నటి దాకా ఒక లెక్క, నిన్న నిర్మలా సీతారామన్ గారి మీటింగ్ తర్వాత ఇంకొక లెక్క. ఇక్కడ సిబిఎన్ గారికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, సీతారామన్ గారు అలాగ మనల్ని వదిలేశారు కాబట్టి, సిబిఎన్ గారి భుజాల మీదే బాధ్యతను పెట్టి వదిలేశారు కాబట్టి ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకొని పర్ఫామ్ చేయడం, అంటే ఇప్పటిదాకా ఆయన చెయ్యింది చేసి చూపించాలి. రెండో ఆప్షన్ ఆయనకి వెన్నతో పెట్టింది. ఏంటో చెప్పండి? యూ టర్న్ తీసుకోవడం. అంటే మోడీ గారిని రీజన్ గా చూపిస్తా, ఆయనని బూచి చేస్తా, అమరావతి డెవలప్ కాకుండా ఉండడానికి ఇప్పటి నుండే మోదీ గారే కారణం అని దాని మీద ఫేక్ ప్రాపగాండాస్, ఫేక్ న్యూస్ ప్రాపగాండాస్ క్రియేట్ చేసే పనిలో ఉండడం. ద బాల్ ఇస్ క్లియర్లీ ఇన్ సిబిఎన్ గారు కోర్ట్. నేను మోదీ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎవరి కర్మకి వాళ్ళనే బాధ్యులు వదిలేయాలి. దేశం మొత్తాన్ని, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నిటినీ ఇలాంటి వాటి కోసం పణంగా పెట్టకూడదు. ఇన్ని జరుగుతున్న జగన్ గారు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారో కూడా నాకు తెలియదు. ఆయన స్టైలే వేరు. ట్వీట్స్, ప్రెస్ మీట్స్ అప్పుడప్పుడు కనిపించడం ఇదే. మళ్ళీ మాట్లాడితే పాదయాత్ర అంటారు. ఏది? సమస్యలు మొత్తం ముదిరిపోయాక అప్పుడు జనాల్లోకి వస్తారంటారు. అది ఆయన స్టైలు, ఇది సిబిఎన్ గారి స్టైల్. నెక్స్ట్ మనం బెంగళూరు దగ్గరికి వెళ్దాం.
ఐటీ సెక్టర్ జాబ్స్ లో సాలరీస్ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒక ఇండికేషన్ అక్కడ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ పరిస్థితి ఏంటో మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే అర్థం అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ తో కళకళలాడిపోయే బెంగళూరులో ఇప్పుడు జనాలు రావడం తగ్గిపోయిందంట. దానికి రీజన్స్ ఏంటి అండ్ మన ఆంధ్రాలో ఫుడ్ మీద ప్యాషన్ తో బిజినెస్ స్టార్ట్ చేసే ఆంటర్ప్రనర్స్ కానీ రన్ చేసే ఆంటర్ప్రనర్స్ కానీ ఎలాంటి దృష్టిలో పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. బెంగళూరు సిటీ అనేది ఇండియాలో క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లో టాప్ 3 మార్కెట్స్ లో ఒకటి. ఇప్పుడు ఈ సెక్టర్ లో డిమాండ్ విచ్ ఇస్ డామినేటెడ్ బై ఐటీ ఎంప్లాయీస్ పడిపోతుంది. అక్కడ కన్జ్యూమర్స్ డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గిపోతుందంట. డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే మన బేసిక్ నిత్యావసరాలు కాకుండా మిగతా వాటి మీద ఖర్చు పెడతాం కదా, సినిమాలు అవ్వచ్చు, బయట తినడం, వెకేషన్స్, లగ్జరీ గూడ్స్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ డిస్క్రిషనరీ స్పెండింగ్ లోకి వస్తాయి. సో కన్జ్యూమర్స్ లో ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గిపోవడం వల్ల ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ డిమాండ్ పడిపోతుందంట. డామినోస్ అవుట్లెట్స్ ని రన్ చేసే జుబిలియన్ ఫుడ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, లాస్ట్ 1 year నుండి వాళ్ళు ఎంత అగ్రెసివ్ గా ఆఫర్స్ ఇచ్చినా కూడా సేల్స్ వీక్ గానే ఉన్నాయంట. దానివల్ల వాళ్ళు కొత్త స్టోర్స్ ఎక్స్పాన్షన్ కూడా మోడరేట్ చేశారంట. ఇది పరిస్థితి. చూడండి, సెంటిమెంట్ ఇస్ లో ఇన్ హైలీ డెన్స్ ఐటీ సర్వీసెస్ జోన్స్ లైక్ బెంగళూరు అండ్ హైదరాబాద్ అండ్ దీస్ geographies have grown less for us, said Samir Khetarpal, CEO of Jubilant Foodworks. On the other hand, premium dining is doing relatively better. Barbecue Nation reported a 4% decline in its same store sales in the city in July-September compared to a 5% growth in its premium dining outlets. McD's ఉన్నాయి కదా, మెక్డొనాల్డ్స్, ఆ అవుట్లెట్స్ రన్ చేసే వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా డెలివరీ అండ్ డైనింగ్ ట్రాఫిక్ ప్రెషర్ లో ఉంది అంటున్నారు, ఎస్పెషల్లీ ఇన్ యంగర్ కస్టమర్స్. సో ఇక్కడ కీ చేంజెస్ ఏం జరుగుతున్నాయంటే కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ మారుతున్నాయి. ట్రెడిషనల్ గా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ కి వెళ్లే జనాలు కొంతమంది ప్రీమియం డైనింగ్ చూస్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు లోకల్ కెఫేస్, ఈటరీస్ అండ్ బిస్ట్రోస్ ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అకార్డింగ్లీ ఆ లోకల్ కెఫేస్ అండ్ బిస్ట్రోస్ సేల్స్ కూడా పెరుగుతున్నాయంట ఆన్లైన్ ఆర్డర్స్ లో కూడా. ఇంకోటి ఏంటంటే అక్కడ రెంటల్స్ పెరుగుతున్నాయంట. ఇందిరానగర్ లాంటి ఏరియాస్ లో దగ్గర 30% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ ఇన్ రెంటల్స్ ఉన్నాయంట, విచ్ ఇస్ ఆల్సో లీడింగ్ టు అ ప్రెషర్ ఫర్ దిస్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. ఇంకోటి క్లౌడ్ కిచెన్స్ కూడా పెరగడం అండ్ ఆల్సో ఐటీ ఎంప్లాయీస్ స్లోవర్ సాలరీ గ్రోత్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. చూడండి, CEO of Wow Momo, what he said, tech workers, historically a key consumer base, are moderating their out of home spending due to slower salary growth రిలేటివ్ టు రైజింగ్ లివింగ్ కాస్ట్. సో మన ఆంధ్రాలో కూడా ఫుడ్ మీద ప్యాషన్ తో రెస్టారెంట్స్ రన్ చేసేవాళ్ళు లేదా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఫినామినా వల్ల పెద్ద సిటీస్ లో ఉన్న ఈ పెద్ద అవుట్లెట్ చైన్స్ అన్ని కూడా ప్రెషర్ లోకి రావడం వల్ల వాళ్ళ ఎక్స్పాన్షన్ మోడరేట్ అయింది. అంటే Tier 2, Tier 3 సిటీస్ లోకి వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలి అనుకున్న ఆపరేషన్స్ అన్ని కొంచెం స్లో చేసుకుంటారు. దాట్స్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ అ మార్క్ ఫర్ లోకల్ ప్లేయర్స్ ఇన్ దర్ లోకల్ మార్కెట్స్. లోకల్ కెఫేస్, బిస్ట్రోస్, అఫోర్డబుల్ ఫార్మాట్స్ కి డిమాండ్ పెరుగుతుంది, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు బి కాస్ట్ ఎఫిషియెంట్, వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి త్రూ better sourcing, better systems and process. టైమ్ ఫర్ యూ టు ఫిగర్ ఇట్ అవుట్. అండ్ మన వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన రిస్క్స్ ఏంటి అంటే కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళి తింటున్నారు, ఏ షేప్ అండ్ ఫార్మాట్ లో ఇష్టపడుతున్నారు, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఇష్టపడుతున్నారు, సో ఎవ్రీ టచ్ పాయింట్ లో వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది, ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది గమనించడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనదర్ రిస్క్ ఇస్ డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గుతుంది. ఏఐ వల్ల జాబ్ లాసెస్ అవ్వచ్చు, లేదా ఏఐ బబుల్ బర్స్ట్ అవుతుందనే కన్సర్న్స్ వల్ల అవ్వచ్చు, మార్కెట్ క్రాష్ అవుతుందనే గ్లోబల్ కన్సర్న్స్ వల్ల అవ్వచ్చు. పీపుల్ ఆర్ కటింగ్ డౌన్ ఆన్ ద డిస్క్రిషనరీ స్పెండింగ్. సో వాట్ ఎవర్ యువర్ ఆఫరింగ్ మస్ట్ బి రియలీ అపీలింగ్ అండ్ వాల్యూ సర్ప్లస్ టు యువర్ కస్టమర్. సో ఓవరాల్ గా ఫుడ్ మీద ప్యాషన్ తో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ రన్ చేయాలనుకునే వాళ్ళు కానీ మస్ట్ బి స్ట్రాటజిక్, ఇన్నోవేటివ్ అండ్ కాస్ట్ ఎఫిషియెంట్ త్రూ అవుట్. నెక్స్ట్, చైనా చేస్తున్న లేటెస్ట్ ఇన్నోవేషన్స్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక డైనోసార్ అని. కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ లో కూడా, న్యూ ఏజ్ మోడర్న్ టెక్నాలజీస్ లో కూడా దే ఆర్ గన్నింగ్ ఎట్ డామినెంట్ పొజిషన్ బై స్క్వేర్లీ కంపీటింగ్ విత్ ద US. సో చైనా చేస్తున్న ఈ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఏంటి, ఈ ఇన్నోవేషన్స్ రావడానికి కారణాలు ఏంటి, ఏం డిఫరెంట్ గా చేయడం వల్ల చైనా ఇంత ర్యాపిడ్ గా అడ్వాన్స్ అవుతా ముందుకెళ్తుందో ఇప్పుడు చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్ గా ఉన్న చైనా ఎలాంటి సెక్టర్స్ లో సిగ్నిఫికెంట్ మార్క్ క్రియేట్ చేస్తుందో తెలుసా? చూడండి, సెక్టర్ బై సెక్టర్. టు బిగిన్ విత్ ఆటోనమస్ వెహికల్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి కదా, అటానమస్ వెహికల్స్ సెక్టర్ లో మనం ఎలాన్ మస్క్, టెస్లా ఇవే అనుకుంటున్నాం కదా. ఇప్పుడు చైనాలో ఏ లెవెల్ ఉన్నారంటే దే ఆర్ ఇంటూ రోబో టాక్సీస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రెడీ చేస్తున్నారు. అమెరికా కన్నా 1/3 ఆఫ్ ద కాస్ట్ లోనే చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రెడీ చేస్తున్నారు. 50 సిటీస్ లో ట్రయల్స్ రన్ చేశారు. ఈ చైనీస్ కంపెనీస్ అన్ని దే ఆర్ కొలాబరేటింగ్ విత్ మిడిల్ ఈస్ట్ అండ్ యూరోపియన్ మార్కెట్స్. ఈ సెక్టర్ లో చైనా డామినెంట్ పొజిషన్ గన్ చేయడానికి, US తో కూడా కంపీట్ చేయడానికి వాళ్ళకి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్, వాళ్ళకి హెల్ప్ చేస్తున్న ఫ్యాక్టర్స్ మాస్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ అబండెంట్ సప్లై ఆఫ్ సెన్సర్స్ ఫర్ దిస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. నెక్స్ట్, ఫార్మా అండ్ మెడిసిన్ కి వస్తే అసలు చూడండి, ఇందులో అయితే స్టెల్లార్ పర్ఫార్మెన్స్. చైనాని కాపీ క్యాట్ మ్యానుఫ్యాక్చర్ అంటారు. జనరిక్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చైనాని కాపీ క్యాట్ మ్యానుఫ్యాక్చర్ అంటారు. అలాంటిది ఇప్పుడు ఏ పొజిషన్ ఉందో తెలుసా?
China is the world's second largest new drug developer, including drugs for cancer. This is a stellar performance. అంటే ఎంత ఫోకస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లోకి వెళ్ళుండాలో ఒకసారి అర్థం చేసుకోండి. మెడిసిన్ లో, ఫార్మాలో ఇలాంటి మైల్ స్టోన్స్ అంటే ఇట్స్ నాట్ అ జోక్. యూ గాట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ చైనా విత్ రెస్పెక్ట్ with this kind of performance. ఈ పొజిషన్ లోకి వాళ్ళకి రావడానికి హెల్ప్ చేసిన ఫ్యాక్టర్స్ massive enrollment of patients into their clinical trials and profits from their జనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే చూడండి, వాళ్ళకి ట్రెడిషనల్ గా జనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ ని మళ్ళీ తీసుకొచ్చి బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేశారు. దేనికి? ఇంకా హైయర్ ఎండ్ ఆఫ్ ద వాల్యూ చైన్ లోకి వెళ్ళడానికి వాళ్ళు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తా మళ్ళీ బిజినెస్ లోనే రీఇన్వెస్ట్ చేశారు. అండ్ వీటన్నిటికీ తోడు అట్ అ గవర్నమెంట్ లెవెల్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫాస్టర్ రెగ్యులేటరీ పర్మిషన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ చీప్ క్రెడిట్ ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్స్. మీకు పలానా కొత్త బిజినెస్ ఐడియా మీద, కొత్త ఇన్నోవేటివ్ ఐడియా మీద వర్క్ చేయాలి అని ఉంటే దానికి కావాల్సిన రెగ్యులేటరీ పర్మిషన్స్ ఫాస్ట్ గా ప్రొవైడ్ చేయడం అండ్ దానికి కావాల్సిన క్రెడిట్ అప్పు కూడా కావాలంటే లోకల్ గవర్నమెంట్స్ దానికి కావాల్సిన సపోర్ట్ చేయడం. ఇక్కడ ఫాస్టర్ రెగ్యులేటరీ పర్మిషన్స్ అంటే నాకేం గుర్తొచ్చిందో తెలుసా? రీసెంట్ గా మన సిబిఎన్ గారు కంపెనీస్ డ్రివెన్ బై స్పీడ్ చూస్ ఏపీ అనే క్యాంపెయిన్ ఒకటి రన్ చేస్తా ఉన్నారు. నాకు అది గ్రౌండ్ లెవెల్లో ఎంత ఎఫెక్టివ్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఇంకా తెలీదు, కానీ ఆ మెసేజింగ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. నాకు ఈ ఫాస్టర్ రెగ్యులేటరీ పర్మిషన్స్ అనగానే నాకు వెంటనే ఈ మెసేజింగ్ క్యాంపెయిన్ గుర్తొచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, 2016లో చైనా ఎప్పుడైతే బయోటెక్నాలజీలో అది సూపర్ పవర్ అవ్వాలి అని చెప్పే గోల్ సెట్ చేసుకున్నారో దాని తర్వాత వెంటనే ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో చూడండి. గవర్నమెంట్ లో డ్రగ్ రెగ్యులేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వర్క్ ఫోర్స్ ని 4 times పెంచారు బిట్వీన్ 2015 to 2018. దేనికి? బ్యాక్లాగ్ లో ఉన్న 20,000 న్యూ డ్రగ్ అప్లికేషన్స్ ని క్లియర్ చేయడానికి 2 years లో క్లియర్ చేస్తారు. అండ్ ఇంకోటి వెరీ ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే ఫార్మాకి వచ్చేసరికి, మెడిసిన్ ఈ ఫీల్డ్స్కి వచ్చేసరికి హ్యూమన్ ట్రయల్స్ ఉంటాయి కదా, దిస్ యూజువల్లీ టేక్ లాంగ్ పీరియడ్స్. కొత్త డ్రగ్స్ ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలంటే హ్యూమన్ ట్రయల్స్ కండక్ట్ చేస్తారు కదా, అది ఆ ట్రయల్స్ కండక్ట్ చేసే పీరియడ్స్ ఇస్ యూజువల్లీ వెరీ లాంగ్, ఇట్ విల్ స్ట్రెచ్ ఇన్ 2 years. అలాంటిది చైనాలో 501 days ఉంటే ఇట్ కేమ్ డౌన్ టు 87 days. లాస్ట్ ఇయర్ అయితే వరల్డ్ లో జరిగిన క్లినికల్ ట్రయల్స్ అన్నిట్లో 1/3 చైనాలోనే జరిగాయంట. చూడండి, వాళ్ళు గోల్ సెట్ చేసుకున్న టైం దగ్గర నుండి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత ఫాస్టర్ రేట్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారో చూడండి. మరి ఇంత అడ్వాన్స్మెంట్ ఈస్ కమింగ్ ఎట్ వాట్ కాస్ట్? చూడండి, కట్ థ్రోట్ కాంపిటీషన్ ఎట్ హోమ్ ఇంపోజెస్ హార్ష్ కండిషన్స్ ఆన్ ఇండివిజువల్ కంపెనీస్, బట్ ద సర్వైవర్స్ ఆర్ కండిషన్ ఇంటూ బికమింగ్ hyper competitive export champions. China's robotaxi operators compete with each other and with cheap human driven taxis in an economy gripped by deflation. New technologies receive subsidies that ultimately come out of the pockets of its underpaid people. Many loss-making enterprises will not survive the resulting price wars, but those that do will look overseas to make money. No pain, no gain. Hard trade-offs. చైనీస్ గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టే అంత కట్ థ్రోట్ గా వాళ్ళు కాంపిటీషన్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే దీస్ రిజల్ట్స్ ఆర్ కమింగ్ అవుట్. దిస్ ఆల్సో మీన్స్ చైనా ఇస్ ట్రైంగ్ టు బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ in every country's economy, not only through its capabilities centered around manufacturing, but also through its high-tech innovations. ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే మనకి చైనా నచ్చుతుందా లేదా, యుఎస్ కి చైనాకి ఏం జరుగుతుంది అనేది ఒక డిఫరెంట్ టాపిక్ అయితే, వాట్ మ్యాటర్స్ హియర్ ఇస్ హౌ కెన్ వి అడాప్ట్ ద స్పీడ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ చైనా అండ్ వాట్ ఆల్ ఇట్ ఈస్ డూయింగ్ టు సపోర్ట్ దట్. సో మీరు కూడా నాలాగే చైనాని ఈ మసాలా న్యూస్ ఛానల్స్ అన్ని ఎలా చూపిస్తున్నాయి అని పక్కన పడేసి వాళ్ళు స్పీడ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎలా డ్రైవ్ చేశారు, దానికి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి మనం స్టడీ చేసి మనం కూడా వాటిని అడాప్ట్ చేసుకుంటా ముందుకెళ్లాలా అని మీరు నాలాగే అనుకుంటే కామెంట్స్లో స్పీడ్ అని మెన్షన్ చేయండి. యూట్యూబ్లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన వాళ్ళందరికీ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.